ఇది మా ప్రాపర్టీ అండి ఇది. సో ఇది ఏంటంటే మేము 2022లో కేసు వేసాము. ఈ బిల్డర్ ఏంటంటే వచ్చి కొన్నాడు అనమాట, మాకు చెప్పకుండా కొనేసాడు. అడిగితే మేము డాక్యుమెంట్స్ చూపించట్లేదు ప్రాపర్గా. ఇది ఆల్రెడీ 2002లో స్టార్ట్ చేసినప్పుడు అదే కేసు వేసినప్పుడు ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్లో స్ట్రైట్గా ప్లెయిన్గా ఉండే ల్యాండ్. తను 2023లో 5 CR ఇచ్చి నేను రేరాకేజ్ పర్మిషన్ తీసుకున్నా, HMDA పర్మిషన్ తీసుకున్నా అని చెప్పాడు. తర్వాత ఏంటంటే 2023 ఆగస్ట్ నుంచి అక్టోబర్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాడు. కంప్లీట్ ఫాస్ట్గా స్టార్ట్ చేస్తున్నాడు అప్పటి నుంచి. అప్పటికి మేము వేసాం, పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చాము. అన్ని ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు అంటే ఇది నా ఇష్యూ కాదు, నా బిజినెస్ నేను చేసుకుని వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదు అంటున్నాడు బిల్డరు. ఇప్పుడు కోర్టుకి స్టే ఆర్డర్ తెప్పించుకున్నామండి మొన్న. ఇది నాట్ టు ఎలినేట్ అనే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. సో 4th రోజు వచ్చింది. ఈయన మళ్ళీ 17th రోజు వచ్చిన తర్వాత కూడా సేల్ చేస్తున్నారండి. ఈయన ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డర్ ఏంటంటే వచ్చి మాట్లాడమంటే అసలు ఎవరికి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వట్లేదు. జైపాల్ రెడ్డి తర్వాత వెంకట రాఘవ మోగంటి అండి, ఇద్దరు పార్ట్నర్స్ అండి ఈ అంకుర హోమ్స్కి. వాళ్ళు ఏంటంటే పబ్లిక్ని మోసం చేద్దామని చెప్పేసి అమ్మేస్తున్నారు. ఈవెన్ కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా పబ్లిక్ని మోసం చేద్దామని సేల్ చేస్తున్నారు. అడిగితే మాత్రం ఆన్సర్ ఇవ్వట్లేదు. నేను మేనేజ్ చేసుకుంటాను, నేను ఏదైనా మేనేజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది అని చెప్తున్నాడు మాతోటి. ఇలా అందుకే మేము ఇట్లా వచ్చేసి మేము ఇప్పుడు బోర్డు పాతున్నామని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. సో డిస్ప్లే చేసామని మేము ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు లేదు, చెప్పలేదండి. మాకేం నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఏమి నోటీస్ ఇవ్వకుండా అమ్మేశాడు. అంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత మేము అడిగితే కూడా మాకేం రిప్లై ఇవ్వట్లేదు. సో మేము నాకు సింపుల్ ఒకటే మాట అంటున్నాడు, నేను ఏదైనా మేనేజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది, నేను చూసుకుంటా అంటున్నాడు. ఏమంటే పిలిపిస్తాడు, మాట్లాడతాడు, ఏమంటే బెదిరిస్తాడు. ఇంకా ఇట్లా వస్తే మాత్రం ఇప్పుడు కూడా రిప్లై రాలేదు. ఈవెన్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మేస్తున్నాడు. థర్డ్ పార్టీ అమ్మేస్తున్నాడు. 4th రోజు వచ్చింది, 17th రోజు 16th రోజు సెల్ చేశాడు థర్డ్ పార్టీకి. అది ఆ బిల్డర్కే తెలవాలండి ఎలా తీసుకున్నా. ఎందుకంటే 65% లిటిగేషన్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళ దగ్గర తక్కువ తీసుకున్నాడు అండి చెప్పకుండా. అదే ఇప్పుడు ఈ ప్రాపర్టీ అయితే కొన్న వాళ్ళు తర్వాత కొన్ని ట్రై చేసే వాళ్ళు మాత్రం ఇది నల్ అండ్ వాడే అవుతుందండి. ఎవరికి హక్కు లేదు. ఇది బోనఫైడ్ పర్చేసెస్ కాదు. ఈవెన్ కోర్టు కూడా ఇచ్చింది. ఇవైతే కొంటారో ఇప్పుడైతే ప్రాపర్టీ ఎవరు కొన్నా కూడా తర్వాత కొన్న వాళ్ళు తర్వాత అమ్మాలని ట్రై చేసినా కూడా ఇది బోనఫైడ్ పర్చేసెస్ కాదు, ఇది నల్ అండ్ వాడి కిందకి వస్తుంది, మాకు వాళ్ళకి సంబంధం లేదు. తర్వాత కొంటే మాత్రం వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది, ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడైతే ఈ మాత్రం ఎవరు కొనకండి, అంటే బోగస్ ఇది అంతా. ఈ కోర్టు కేసు ఉన్నా కూడా పబ్లిక్ని మోసం చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. మల్టిపుల్ సెల్యూట్ చేస్తున్నాడు ఆయన. వితిన్ ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాడు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళే చేస్తున్నాడు, ఆయన రూల్స్ని వాళ్ళే చేస్తున్నాడు. ఈ అంకుర హోమ్స్ పార్ట్నర్స్ మీరు కొంచెం అడిగండి అండి, కలిసి అడిగితే మీరు చెప్పేస్తారు వాళ్ళు ఏంటి ప్రాబ్లం అని. వాళ్ళు ఎక్కడికి రావట్లేదు, మాట్లాడట్లేదు, మీడియా ముంగలు వచ్చి కూడా మాట్లాడట్లేదు. నేను ట్రై చేశాను, వాళ్ళు నేను మాట్లాడాను. తను ఏమంటున్నాడు అంటే వచ్చి మాట్లాడాడు కొన్నిసార్లు. వచ్చి ఏమంటున్నాడు, మేము ఇచ్చింది మీరు తీసుకోవాలి అని నేను చెప్పాను. నా ల్యాండ్ అని మీరు ఇచ్చేది, నా ల్యాండ్లో మీరు ఎట్లా వచ్చారని అడిగాను. అడిగితే ఆన్సర్ ఉండదు, మా ల్యాండ్ చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు వచ్చినా అదే ఆన్సర్ చెప్తాడు, ఇది మా ల్యాండ్ అని చెప్పాను. వాళ్ళ లాయర్ వచ్చి మేము తినేస్తాము, తినిపిస్తే మీరు కక్కేస్తారా అని చెప్పి అనిపిస్తున్నాడు. అవునండి, ట్రాన్సాక్షన్ మళ్ళీ చేస్తున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ చేస్తున్నాడు. ఇదే ఆన్సర్, నేను మేనేజ్ చేసే కెపాసిటీ నాకు ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను అని అంటున్నాడు. అవునండి, అదే చెప్తున్నా. పబ్లిక్ కూడా ఎవరు కొనకండి, కొంటే మాత్రం అనవసరంగా అందరు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది నల్ అండ్ వైడ్ కిందకి వస్తుంది. ఏ డాక్యుమెంట్ చేసినా కొన్నా కూడా నల్ అండ్ వైడ్ కిందకి వస్తుంది. టోటల్ గా 94 విల్లాస్, 11 acres అండి ఇది టోటల్. దాంట్లో 94 విల్లాస్. 94 విల్లాస్ లో ఆల్మోస్ట్ 75% కంప్లీట్ చేస్తాడు. మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు, యూట్యూబ్ లో వాళ్ళే సర్క్యులేట్ చేస్తున్నారు దీన్ని. సో ఇది ఫ్రమ్ ఆగస్ట్ డే 1 నుంచి వాళ్ళ యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు, అంటే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అవును, ఈ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కదండి, ఇతనికి తెలిసి ఇతనికి అన్ని నోటీస్ ఉండే అని చేస్తున్నాడు. మేము చెప్పాము, కలిసాము, మాట్లాడని చెప్పాము ప్రాబ్లం కూడా. ఆయన అన్ని నేను చూసుకుంటా అని చెప్పి మరీ సెల్యూట్ చేశారు. మేము సెల్యూట్ చేయకముందు కూడా కలిసాం, కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు కూడా కలిసాం. ఇట్లా మీరు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఏం చేయకండి, మళ్ళీ నెక్స్ట్ డేనే పోయి సెల్యూట్ చేశారు. ఛాలెంజ్ గా తీసుకొని నేను ఏదైనా మేనేజ్ చేసే కెపాసిటీ ఉందని చెప్తున్నాడు. ఒకటే మాట చెప్తున్నాడు, నేను మేనేజ్ చేస్తా. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అతనికి సపోర్ట్స్ ఉన్నారా? లేరండి, ఎవరు లేరు. మా పేరెంట్స్ కూడా అందరం కలిసి ఫ్యామిలీ మీటింగ్ కూర్చొని
కూర్చొని మాట్లాడాం పబ్లిక్ ఆయన తోటి. ఈ బిల్డర్స్ ఉన్నారు కదా, ఈ అంకుర వాళ్ళతో మాట్లాడాం. అయినా సరే వాళ్ళు ఏంటంటే పైన అందరి ముంగల ఒక మాట అంటున్నాడు, అందరు మేము వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు ఆయన. సో ఏంటంటే నాకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ బిల్డర్ని తీసుకొచ్చి పబ్లిక్లో మీడియాలో కూర్చొని మాట్లాడితే మొత్తం బయటకు వస్తుంది. ఇది ఎలా మొత్తం స్కామ్ అండి ఇది. ఇప్పుడు ఈయన ఏంటంటే ఇప్పుడు సెల్యూట్ చేశారు కదా, ఆ సెల్యూట్ కూడా బయట అవుటర్స్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్కి నోన్ పర్సన్స్ కి సెల్యూట్ చేస్తున్నాడు. అంతా స్కామ్ మల్టిప్లై చేసుకొని చూపించుకుందాం అని చెప్పేసి పబ్లిక్ మోసం చేద్దామని. గతంలో ఎప్పుడైనా కొనుగోలుదారులకు మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. ఇంతకు ముందు ఒక కస్టమర్ నాకు నేను ఆన్లైన్ లో పెట్టానండి, పబ్లిక్ నోటీస్. అయినా సరే ఆయన కూడా కొనుగోలు చేశాడా? చేయలేదు. నాకు చూసి వాళ్ళు అడిగారు, నాకు ఫోన్ చేసి ఇది మా కేసు ఉందండి కొనకండి అంటే, వాళ్ళు వచ్చి వాళ్ళు మనీ కూడా రిటర్న్ తీసుకున్నా చెప్పారు. వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు 5 days లో టైం ఇవ్వండి ఇస్తా అని చెప్పారంట. ఈవెన్ చెప్పాను, ఈ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా కస్టమర్ వస్తే ఇలా చెప్తున్నాడంట, ఇది మాకు ప్రాబ్లం కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అని చెప్తున్నాడంట. ఈ ల్యాండ్ వాళ్ళకి అది ప్రాబ్లం ఏం లేదు. ఏ రేషియోలో అమ్ముతున్నాడండి ఆయన? అంటే ఇది వివాదాస్పద భూమి కదా. ఈయన 35% రేషియో అగ్రిమెంట్ చేసుకున్నాడు. బిల్డర్ కి వచ్చేసి 65% రేషియోలో తీసుకున్నాడు. బిల్డర్ 65%. ఎందుకంటే ఇది వాళ్ళకి తెలిసి తీసుకున్నారు ఈ ల్యాండ్ ని, ఎవరు ఏం చేయలేరని చెప్పి అట్లా తీసుకున్నాడు. Day 1 నుంచి అదే జరుగుతుంది. కోర్టు తీర్పు మీకు ఫేవర్ గా వచ్చినాక అతను వేరే వాళ్ళకి అమ్మితే కొనుగోలుదారు నష్టపోతారు అల్టిమేట్ గా. అదే చెప్తాను, నేను అదే అడుగుతుంటే, ఇది నా బిజినెస్, నేను చేసుకుని నేను వెళ్ళిపోతా, ఇది నేను ఏదైనా మేనేజ్ చేస్తా, అంతెందుకు మేము అదే కదా ఇండైరెక్ట్ అదే చెప్తున్నాడు కదా. ఇప్పుడు కోర్టుకి ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన అమ్ముకుంటున్నాడు అంటే అదే కదా. ఇప్పుడు మన ముందే కస్టమర్స్ 2-3 వచ్చారు, వాళ్ళకి ఇప్పుడు మనం రాకపోతే వాళ్ళకి అమ్మేవాళ్ళు కదా. ఇప్పుడు మల్టిపుల్ అంటే వాళ్ళు ఏం చూపించాడు, నాకు రేరా పర్మిషన్ ఉంది, HMDA పర్మిషన్ ఉంది, ఇవన్నీ చూసుకొని ఈ డాక్యుమెంట్స్ పెట్టి అమ్ముతున్నాడు. ఇట్లా ఇష్యూ అయితే HMDA ఎట్లా వస్తుంది అని అట్లా చెప్పేసి మంచి మాటలు చెప్పేసి సేల్ లీడ్ చేస్తున్నాడు. అది కూడా సేల్ లీడ్ ఎట్లా వాళ్ళకి చేసుకున్నాడు, ఇంటర్నల్ గా చేసుకున్నాడు కదా, అవి చూపిస్తున్నాడు డాక్యుమెంట్స్. కాబట్టి మీరు చూసుకొని సేల్ లీడ్ అవుతున్నాయి కదా, మీకే ఇట్లా ఆఫర్ ఇస్తున్నా అని చెప్పి కొంచెం మళ్ళీ తక్కువ ఇచ్చి వాళ్ళని ఏంటంటే దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే మోసం చేస్తున్నాడు. అట్ ప్రెసెంట్ పర్టిక్యులర్ లాయర్ ని అప్రోచ్ అయి ఉంటారు కదా, ఆయన ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఆయన కూడా ఏంటంటే మేము కోర్టులోనే చూసుకుంటున్నామండి, కోర్టు నుంచి ఆర్డర్ మేము ఒబే చేస్తాం, అన్ని ఫాలో అవుతున్నాం. కోర్టు కూడా ఒక బోర్డు పెట్టండి, ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దని కూడా చెప్పింది కదా. అవునండి. అయినా సరే ఒకవైపు అలా జరుగుతూనే ఉన్నాయి, ఈ రోజు పెట్టడం జరిగింది. అవును, ఈరోజు పెట్టేస్తాం. ఏంటంటే మొన్న ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా కొన్ని అమ్మేస్తున్నారు, సో అందుకే బోర్డు వచ్చి పెట్టేస్తాం. ఈవెన్ ఇప్పుడు బోర్డు పెట్టాలని చూసినా కూడా వాళ్ళు ఆపడానికి ట్రై చేశారు. ఎప్పుడైనా మీపై రౌడీజం గానీ మిమ్మల్ని బెదిరించడం కానీ జరిగిందా ఈ క్రమంలో? ఇక్కడ ఏం జరగలేదండి. నన్ను పిలిపించి మాట్లాడాడు. ఆ టైంలో నన్ను ఏంటంటే ఇండైరెక్ట్ బెదిరిస్తున్నాడు. నన్ను మా ఈ ప్రాపర్టీ దగ్గరికి వస్తే నేను చూసుకుంటాను, నాకు అందరు పొలిటీషియన్స్ నా బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు. చేశాను. న్యూస్ పేపర్లో పబ్లిసిటీ ఇచ్చాను. మీకు కోర్టు నుండి ఏమైనా స్టేటస్ కో లాంటిది ఇరు వర్గాలకు వచ్చిందా? ఇప్పుడు వాళ్ళకి ఎవరికి రాలేదు, మాకు ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చింది. ఎవరి ప్రాపర్టీ అమ్మొద్దు అని చెప్పేసి. కొన్ని స్టేటస్ కో వచ్చినా కూడా వర్క్ స్పీడప్ చేస్తున్నారు. వర్క్ స్పీడప్ చేస్తున్నారు, ప్లస్ అమ్మేస్తున్నారు. స్టేటస్ కో వాళ్ళకి కూడా వస్తుంది? లేదు, రాలేదు. వాళ్ళకి ఏం రాలేదు, ఎలాంటి నోట్స్ వాళ్ళకి ఎలాంటివి రాలేవు. మా సైడ్ నుంచి మాకు వచ్చిందండి. వాళ్ళకి ఏ పర్మిషన్ రాలేదు, కట్టుకోమని చెప్పి ఇప్పటికి రాలేదు. టిల్ నవ్ మేము 2022లో సదర్ భూ యజమానులుగా కోర్టు మిమ్మల్ని చూస్తుంది, వాళ్ళు కాదు. వాళ్ళు ఇచ్చింది మీకే, లేదండి, వాళ్ళని ఎక్కడ కూడా పరిగణించట్లేదు. లేదు, ఇక్కడ భూ యజమానులుగా బిల్డర్స్ గానీ వాళ్ళని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. భూ యజమానులుగా మిమ్మల్ని చూస్తుంది కోర్టు కూడా. అవునండి. మరి ఈ విషయాన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కొనుగోలుదారు. అవునండి, మెయిన్ రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ వేస్తారు, ఆల్రెడీ డిస్మిస్ అయింది డిస్ట్రిక్ట్ కోర్టులో. వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు, అది పెండింగ్ పెట్టుకొని మళ్ళీ ఇంకోటి వేసారు రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్. మళ్ళీ అది పెండింగ్ పెట్టి కన్స్ట్రక్షన్ చార్జ్ చేస్తున్నారు. మా ఫేవర్ కే ఇచ్చింది. మళ్ళీ పెండింగ్ లో ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ వేసి ఆ పెండింగ్ ఉందని చెప్పి కన్స్ట్రక్షన్ చార్జ్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్ గా మన జడ్జి గారు ఇచ్చారండి నాట్ టు అలినేట్ అని. ఇప్పుడు ఒకవైపు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, సుమారుగా 94 విల్లాలు ఎన్నో మీరు చెప్తున్నారు, ఒకవేళ పక్కనే జరిగిపోతుంది. ఫైనల్ గా మీరు ఏ న్యాయం కోరుకుంటున్నారు? మా ల్యాండ్ మాకు కావాలండి, డెమాలిష్ చేసి మళ్ళీ మీకు మాకు డెమాలిష్ చేసి మా ల్యాండ్. Day 1 నుంచి అదే చెప్తున్నాను. కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు నేను కేసు వేయలే. నేను కేసు వేసినప్పుడు నా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉండే, అప్పుడు నాలా కన్వర్షన్ చేశారు, అప్పుడే వేసాను కోర్టులో. సో అప్పుడు ఏంటంటే
చెప్పాను డే 1 చెప్పాను మా ల్యాండ్ మాకు కావాలి అంటే అప్పుడే ఛాలెంజ్ తీసుకున్నాడు, నేను ఏదైనా చేస్తానని చెప్పి ఆ డే 1 నుంచి స్టార్ట్ చేస్తాడు, కన్స్ట్రక్షన్ చేస్తాడు. కొనుగోలుదారులకి బోర్డు ద్వారా ఏం తెలియజేస్తున్నారు? బోర్డు వ్యూ పెట్టండి. ఇప్పుడు ఈ ప్లాట్ లో ఎవరైనా కొంటే మాత్రం నల్ అండ్ వైడ్ అవుతుందండి, మాకు దానికి ఎలాంటి బాధ్యత లేదు, మేమైతే డెమాలిష్ చేసుకుంటాం. మా సైడ్ మా ల్యాండ్ మాకు వస్తుంది, మా షేర్ దీంట్లో వచ్చిన తర్వాత మేము మొత్తం డెమాలిష్ చేసుకుంటాం, మా ల్యాండ్ మేము తీసుకుంటామండి, మాకు ఈ విల్లాస్ అవసరం లేదు. కొనుగోలుదారుల అడ్రస్లతో పాటు మీరు ఎప్పుడైనా మీటింగ్ ఏమైనా పెట్టి ఎప్పుడైనా? నేను ట్రై చేశానండి, ఎప్పుడైతే కొన్నారో సేల్ డీల్ లో ఆ అడ్రస్ ఉన్నాయి కదండి సీసీ కాపీలో, ఆ సీసీ కాపీ అడ్రస్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. ట్రై చేశాను, వెళ్ళాను కుక్కట్పల్లికి వెళ్ళాను, ఎవరు చెప్పట్లేదు, ఆన్సర్ దానికి లేదు. వాళ్ళు ఆధార్ కార్డు అన్ని ఇస్తారు కదా, బిల్డర్ మొత్తం మీరు చూసుకోండి, మీకు ఇస్తాను మొత్తం డీటెయిల్స్. ఇప్పుడైతే ఎవరైతే కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ కి వాళ్ళు ఉన్న ప్రెసెంట్ అడ్రస్ కి మ్యాచ్ అవ్వట్లేదు, అక్కడ పోతే వాళ్ళు లేరు అని చెప్పేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉన్నా కూడా మీకు ఈ పర్సన్ కూడా చూపిస్తాను, మొన్న ఈ కాగిత రూపేణ ఉంది కానీ ఎక్కడ కూడా ఫిజికల్ గా లేరు. ఇప్పుడు ఈ పర్సన్ అండి దత్త నాగేంద్ర కుమార్ అని ఈ పర్సన్ ఉన్నారు, ఆల్రెడీ మేము కేసులో వేసినాం. ఈయనకే మళ్ళీ మొన్న 10 సేల్ చేశారు. ఈ అడ్రస్ వచ్చేసి కార్ఖానా ఉంది, ఈయన ఉన్నది ఆ ప్లేస్ లో లేనే లేడు, ఈ తప్పు అడ్రస్ ఉంది. మొత్తం టోటల్ బినామీ అండి, మొత్తం స్కామ్ ఇది, టోటల్ స్కామ్. ఇదైతే ఎవరు కొన్నారో కొనుగోలుదారులకు సేల్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని చూపెట్టుకోవడానికి అంతే, ఇది సేమ్ అండి, వాళ్ళు చూపించుకోవడానికి వాళ్ళ దాంట్లో చేసుకుంటున్నారు. ఈ అడ్రస్ కి వెళ్తే మాత్రం ఎవరు ఆ అడ్రస్ సేల్ లో ఉన్న అడ్రస్ మాత్రం దీనికి సంబంధం కొనుగోలుదారులు ఎవరు లేరు. మీరు కావాలంటే దాని కూడా అడ్రస్ అన్ని ఇస్తాను, మీరు చూసుకోండి, ఎక్కడ అడ్రస్ లేదు. ఈవెన్ దీంట్లో ఉన్న అడ్రస్ కూడా ఈ అబ్బాయిది, ఈ నాగేంద్ర కుమార్ అన్న అబ్బాయి దీంట్లో ఉన్నారు, ఆల్రెడీ మేము కేసేసాం, దాంట్లో ఆయన ఉన్నాడు. ఈ అడ్రస్ కి మొన్న 10 ఆఫ్టర్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈయన పైన ట్రాన్సాక్షన్ అయింది 10 విల్లాస్ చేశారు. ఈ అడ్రస్ కి ఆయనకి సంబంధం మ్యాచ్ అవ్వట్లేదు, ఈ పర్సన్ ఏడున్నాడు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు 2 and 3 పర్సన్స్ సేల్ లీడ్ చేశారు, సేల్ లీడ్ ఇతని పైన చేశాడు, ఈ పర్సన్ కే చేశాడు. అంటే డే 1 నుంచి కోర్టు కేసు ఉన్నప్పుడు ఇతను ఉన్నాడు. ఎవరైతే మీరు ఐడెంటిఫై చేశారో ఒక నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అయితే విరమించుకున్నాడు. ఎవరు మీరు చెప్పారు కదా కొనుగోలుదారు నుంచి లాస్ట్ ఒక కస్టమర్ ఫోన్ చేస్తే చెప్పాను, లాస్ట్ వాళ్ళు అడిగితే మేము మీ మనీ మీకు ఇచ్చేస్తామండి అని చెప్పేసారంట బ్యాంక్. సో ఇక్కడ కూడా మీ నెంబర్ ఏమైనా పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు బోర్డు వాతారు కరెక్టే, ఇంకా మీరు వెళ్ళిన మరుక్షణం ఈ బోర్డు ఉంటుందా? ఒకవేళ బోర్డు పోతే ఎవరిని బాధ్యత? ఇప్పుడు ఈ బోర్డు తీస్తే మాత్రం ఈ బోర్డు తీస్తే మాత్రం కంప్లైంట్ ఇస్తానండి వీళ్ళపైన, ఈ అంకుర వంశీ బాధ్యులు. దీనికి ఎవరైతే తీసారో ఈ బోర్డు పోతే మాత్రం వాళ్ళే బాధితులు, మేము పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీస్ కంప్లైంట్ అంటున్నారు కదా, మీకు డే 1 నుంచి పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? పోలీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. జైపాల్ రెడ్డి ఆయన వెరీ బిగ్గెస్ట్ బిల్డర్ అని మీరే చెప్తున్నారు, వాళ్ళ చేతుల్లో పోలీస్ వ్యవస్థ ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అవును, నేను అడిగాను, నేను పోలీస్ ని కూడా అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది సివిల్ మ్యాటర్, మీకు ఎలాంటి ఆర్డర్స్ లేనప్పుడు మీరు అడుగుతున్నారు, మేము ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఇది సివిల్ మ్యాటర్, మేము రాలేము, అది మీరు చూసుకోండి అని చెప్తున్నారు. సింపుల్ గా ఇప్పుడు రావట్లేదు. అంటే ఇప్పుడు ఈ బోర్డు తీస్తే కనుక నిజంగా మీరు చెప్పిన వాస్తవాలని భావించవచ్చు. బోర్డు తీస్తే ఫ్యాక్ట్స్ హైడ్ చేస్తున్నట్టే, అంతే కదండి. ట్రాన్స్పరెన్సీ ఉంటే బోర్డు ఉంచొచ్చు. అదే, ఈ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయమండి, మీకు ఐడియా వస్తుంది. ఈవెన్ ఆ బిల్డర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మీరు మీట్ అవ్వండి, మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేసుకోండి వాళ్ళ ఇద్దరివి, మీకు మొత్తం టోటల్ గా మొత్తం స్కామ్ అనేది బయటపడుతుంది, ఎలా చేశారు, ఎలా అప్రోచ్ అయ్యారు. డే 1 నుంచి మొత్తం మీకు ఇదే ఉదాహరణ. బోర్డు ఉంటే కనుక ఉన్నట్టు, బోర్డు తీస్తే వాళ్ళు ఫ్యాక్ట్స్ సర్ప్రై చేసి కొనుగోలు చేస్తున్నారు. అంతే అంతే అంతే. సో ఫైనల్ గా మీరు కొనుగోలుదారులకు మీ తరపు నుండి ఒరిజినల్ మీరు ఏం చెప్పదలుచుకోండి? ఇదైతే ఇప్పుడు ఈ ల్యాండ్ మాదండి, ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరైతే కొన్నారో అది మాకు సంబంధం లేదు, కొంటే మాత్రం అది మీ ప్రాబ్లం అవుతుంది, మాకు దాన్ని నల్ అండ్ వైడ్ అవుతుంది, మీ ట్రాన్సాక్షన్ అన్ని ఫేక్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. కొనే ముందు కొంచెం చూసుకోండి, లిటిగేషన్ ప్రాపర్టీ ఇది, తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది మా ప్రాపర్టీ, ఇది కొనకండి. ఇది కోర్టు కూడా ఇచ్చింది ఆర్డర్, ఎవరు కొనద్దు, కొన్న తర్వాత వాళ్ళు ఎవరు మేమైతే బాధ్యతలు కాదు దానికి, అది మీకు బిల్డర్స్ కి రెస్పాన్సిబిలిటీ. ఆర్డర్ చేతిలో పెట్టుకున్నాను, మీకు 2 అడుగులు వేసే ధైర్యం ఉందా? లేదండి, నేను చేయను, ఎందుకంటే వాళ్ళ గురించి నాకు ఐడియా లేదు. నేను అంత వాళ్ళు కొంచెం నాకు ముందే, అందుకే మిమ్మల్ని అందరు పిలిచాను ఇక్కడ. ఇట్లా కోర్టు త్రూనే అండి. వీళ్ళు కొంచెం నాకేంటంటే ఈ పర్సన్ అన్నది ఫ్రెండ్, నేను ఉన్నప్పుడు ఒక మాట లాగా అందరు ముందు ఒకలాగా మాట్లాడుతున్నాడు, నాకు కొంచెం సేఫ్టీ అనిపించట్లేదు. సో పబ్లిక్ కూడా ఏంటంటే నేను ఇచ్చే ఒకటే అండి, కొంటే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా మీ దాంట్లో మీరు ఒక్కళ్ళే కాదు, ఇంకా ఎవరైనా ఉన్నారు మీ బంధువులు కానీ మీ పిన్ని గారు కానీ? దీంట్లో అండి మా మమ్మీది అండ్ మా పిన్నిది అండి వాటాదారులు. దీంట్లో షేర్ అని మాది ఈ ల్యాండ్ మొత్తము. ఈయన ఏంటంటే మాకు చెప్పకుండా బిల్డర్ తీసుకొని కట్టేస్తున్నాడు. ఈ ప్రాబ్లం నేను డే 1 నుంచి తీసుకెళ్ళాలని కేసు నుంచి ఉన్నాను. మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు, 2023లో కనిపిస్తుంది క్లియర్ గా స్టార్ట్ చేసిన వర్క్.
మేము వేసింది 2022లో. మీ కేసు నెంబర్ దాంట్లో అన్ని దాంట్లో ఉన్నాయి. దాంట్లో కొట్టి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని. ఇదంతా ఇది మాత్రం బిగ్ స్కామ్ అండి. ఇది ఈ మధ్య చాలా మంది ఇట్లా చేస్తున్నారు. కొన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది. సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో నేను తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ బోర్డు పెట్టేశాను. ఇంతకుముందు కూడా అప్రోచ్ అయిన వాళ్ళు కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేశాను. బట్ నేను ట్రై చేశాను, అయితే సేల్డీన్లో నెంబర్స్ ట్రై చేశాను. బట్ అన్ని ఫేక్ నెంబర్, ఫేక్ అడ్రస్. వాళ్ళ యొక్క బినామీల పేరు మీద ఫస్ట్ బినామీ నేను చేస్తున్నాడు అందరూ. ఒకవేళ కొనుగోలుదారులు ఎవరైనా సంప్రదించాలంటే మీకు నెంబర్ పెట్టారు? నెంబర్ నేను ఆన్లైన్ లో నెంబర్ ఇచ్చేసానండి. దీంట్లో కూడా నా నెంబర్ ఉంది ఈ కాపీలో కూడా. లేదు ఇక్కడ పెట్టవుతాను. యాక్చువల్ అయితే నాకు తెలియదు పెట్టవచ్చు లేదని. కోర్టు ఆర్డర్ ఎలా ఆ నెంబర్ తెలిసిపోతుంది. 1042 కొట్టేస్తే దాంట్లో డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది. నెట్ లో అయినా సరే. ఇప్పుడు నేను పబ్లిసిటీ పేపర్. ఓకే.